జీవితాన్ని గడుపుతుంటే అలాంటి డబ్బు ద్వారా వచ్చిన డబ్బుని అవినీతికి ప్రజలకు చెందాల్సిన డబ్బుని వాడుకోవటం, లేదంటే లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అత్యధికమైన దుర్మార్గమైన చర్యగా అత్యంత దుర్మార్గమైన చర్యగా మనందరం కూడా భావించవచ్చు. చూద్దాం. అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు సీఎం స్వేచ్ఛనివ్వడంతో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాడులు పెరగడంతో ప్రజల్లోనూ చైతన్యం పెరిగి లంచావతారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలితంగా సామాన్యులను పిప్పి చేసే అధికారులకు అరదండలు పడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలను ఇబ్బంది పెడుతూ లంచాలకు అలవాటు పడిన అధికారులు భరతం పట్టడంలో అధికారులు ఏడాది ఏసీబీ అధికారులు సరికొత్త రికార్డులు సృష్టించారు. 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు 220 కంటే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ కేసులో భాగంగా దాదాపుగా 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ భయం అనేది కంపల్సరీ ఉండాలి. ఆ భయం అనేది లేకపోతే మాత్రం సంబంధిత అధికారులు అందరూ అనగానే కొంతమంది అధికారులు ఇలాంటి నీచపు తత్వానికి అయితే ఉంటారు. వాళ్ళకి అరదండాలు వేసి మరి జైలు శిక్షకు అర్హులు చేయడానికి మరి ప్రభుత్వం అయితే వెనకట్టలేదు. ఈ రకంగా గన ప్రజలకు ఉపయోగపడే పనులు ముందుకు చేస్తూ ప్రజల యొక్క మన్నలను పొందుతూ ముందుకు వెళితే రేవంత్ సర్కార్ని ప్రజలు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ లంచావతారులకు భయంగా ఉండి మరి ప్రజలకు మంచి చేసే విధంగా మరి ముందుకు వెళ్ళాలని మనం కూడా ఆశిద్దాం. ఇక